ఈజీ ఫేస్ క్యామ్ ట్రిక్ ఏంటి తెలుసా? ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సినిమాలు ఎట్లా తీస్తారంటే పరిగెత్తాలి, హీరోయిన్ వెనకాలలో విలన్ వెనకాలలో ఉరికత్తే పోలీసులు వస్తా అంటే ఉరికినట్టు పెడతారు కదా, హీరో ఉరికినట్టు. అక్కడ ఎట్లా పెడతారు తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, వాడు ఉరుకుతా అంటే దాన్ని తీసి ఉరికినట్టు పెడితే ఉరికినట్టు అవుతుందిగా, ఇంకెందుకు ఉరికినట్టు పెట్టచ్చుగా. ఒక వ్యక్తి బస్ కోసం ఉరుకుతా అంటే దొంగలు పడ్డట్టు వస్తా అంటే ఉరికినట్టు పెట్టచ్చు, పోలీసులు ఏమటి పడతా అంటే ఉరికినట్టు పెట్టచ్చు. ఒక వ్యక్తి బస్ కోసం ఉరుకుతా అంటే పులి ఏమటి పడతా అంటే ఉరికినట్టు పెట్టచ్చు, వెనక పులి వచ్చినట్టు. ఇట్లా చేస్తే లేనిది క్రియేట్ అవుతుందిగా. ఇగో ఇలా అనమాట సినిమాలో కూడా వేరే వేరేగా షూట్ చేసి వాళ్ళు అనుకూలంగా వాడుకుంటారు అన్నమాట. ఇట్లా పెడతారు తప్ప నేరుగా అందుకోసమే ఉద్దేశపూర్వకంగా ఉరికి అలా తీయరు. వేరే వేరే ఉద్దేశాలతో ఉరికినట్టుగా తీసి వాటిని మనకు సినిమాలాగా వచ్చేలాగా ఆడ అతికిస్తే మనకు సినిమాలాగా అనిపిస్తున్నట్టు. ఓకే, వేరే వేరేగా తీసి వాటిని సినిమాలాగా వచ్చేలాగా యాడ్ చేస్తే మనకు సినిమాలాగా కనబడుతుంది తప్ప సినిమా కోసం ఉరకరు. ఓకే, అర్థమైంది కదా. ఇగో ఇదే విధంగా మీరు కూడా ఒక కంటెంట్ను యూట్యూబ్లో రియల్గా చెప్పకండి. ఇప్పుడు సినిమాని రియల్గా అట్లనే షూట్ చేయరు, వేరే వేరే షూట్ చేసి యాడ్ చేస్తే మనకు సినిమా అవుతుంది. అట్లనే నేరుగా ఫేస్ క్యామ్ ఇలాగే అందరు మాట్లాడతారు కదా అని వేరే వాళ్ళలాగా మీరు ఆర్టికల్స్ చదివి అలా చెప్పకండి. అలా చెప్పకుండా కేవలం మీ మనసులో మీరు ఎలా అయితే మాట్లాడుకుంటారో, ఏ విధంగా మాట్లాడుకుంటారో అవన్నీ మాట్లాడుతుండండి అలా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ మాత్రం కావద్దు. అంటే వేరే వాళ్ళు ఫేస్ క్యామ్ ఎలా చేస్తారో అలా చూసి చెప్తాం కదా మనం, అలా మాత్రం చెప్పొద్దు. ఓకే, మొదటి నుండి చివరకు ఒరిజినల్గా చెప్పొద్దు. ఈ ఒరిజినల్ కాకుండా మీలో మీరు మాట్లాడుకోవడం, కెమెరా ముందు మీ మనసులో ఇమాజినేషన్ చేసుకుంటూ మాట్లాడుకోవడం, మీకు మీకు నవ్వు రావడం, మాట్లాడుకోవడం ఇట్లుంటాయి కదా, అవన్నీ చేస్తూ ఉండండి అంతే. కానీ ఒరిజినల్ మాత్రం ఒరిజినల్గా చేయకండి. ఆ కంటెంట్ను చదివి మీ మనసులో మీకు తోచినట్టు స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, ఎలాంటి హద్దులు ఆంక్షలు లేకుండా, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మన మనసులో ఎలా అయితే అనుకుంటామో ఆ విధంగా అంత స్వేచ్ఛగా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఒక వెబ్ క్యామ్లో మనము ఎంత స్వేచ్ఛగా పడతారు, దొంగతనం చేసినోడు కూడా, నగ్నంగా ఉన్నోళ్ళు కూడా, తెలియదు కెమెరా ఉన్నది, సెక్స్ చేసుకునేటోళ్ళు కూడా తెలియక పడతారు కదా. అలా స్వేచ్ఛగా మీరు మాట్లాడండి. కెమెరాని మర్చిపోయి, మిమ్మల్ని మీరు మర్చిపోయి, మనసు మర్చిపోయి, నిబంధనలు లేకుండా ఆర్టికల్ చదివి అలా మాట్లాడండి. ఆ తర్వాత దాన్ని రికార్డ్ అయినాక చూడండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎడిటింగ్ చేసి నచ్చేలాగా కావాలని మాత్రం మాట్లాడకండి. తెలియకుండానే మాట్లాడాలి. వెబ్ క్యామ్ లాగా, వెబ్ క్యామ్లో మనది మనకు తెలుస్తుందా? ఎవడో ఎక్కడో కెమెరా పెడతాడు, మనకు తెలియక దొంగలు అలా పడతాడు చూసినావా, అలా అన్నమాట. మీరు అస్సలు పడద్దు, తెలిసి మాట్లాడద్దు. అలా మీ మనసులో ఉన్నది నియమ నిబంధనలు, హద్దులు ఆజ్ఞలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడండి. ఆ తర్వాత చూసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, ఈజీగా మాట్లాడగలుగుతారు, చూపట్లు కూడా చక్కగా అర్థమైద్ది. అంటే ఇప్పుడు దొంగను పట్టడానికి పోలీసులు ఎట్లా వస్తారు? సివిల్ డ్రెస్లో వస్తారు కదా, గుర్తు కాకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాగే దొంగోడు ఏం చేస్తాడు? పోలీసులకు దొరుకుతామని ఏం చేస్తాడు? దొంగలాగా తిరగడు వాడు, మామూలు మనుషులు ఆయన సంచరిస్తూ ఉంటాడు కదా, కాబట్టి వాడు పోలీసులకు చిక్కడు. పోలీసులు కూడా సివిల్ డ్రెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దొంగలో తెలియరు. ఇలా ఎవరి ప్రపంచం వాళ్ళది, సీక్రెట్గా నడుస్తుంటారు కదా. వాళ్ళు వీళ్ళు తెలియదు, వీళ్ళు వాళ్ళు తెలియదు, కానీ పక్క పక్కనే కూర్చోవచ్చు, తిరగచ్చు, కానీ గుర్తుగారు కదా. ఇట్లా అన్నట్టు కెమెరా అనేది పోలీస్ అనుకుందాం, మనం యూట్యూబరు, ఫేస్ క్యామ్ చేసేటోడు యూట్యూబరు దొంగ లాంటివాడు. కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలి? కెమెరాకు చిక్కద్దు నువ్వు. ఓకే, అలా కెమెరా నీకు చిక్కదు. అప్పుడు ఏమవుతుంది? కెమెరాకు యూట్యూబర్ తెలుసు, యూట్యూబ్కు కెమెరా తెలుసు, కానీ దొంగ అని పోలీసు తెలియదు, పోలీసు అని దొంగ తెలియదు, కానీ పక్క పక్కన కూర్చున్నట్టుగా ఇలా రికార్డ్ అయితే అంటుంది మీరు మాట్లాడే విషయం అనమాట. ఇలా మాట్లాడాలి, ఇదనమాట. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, నా ఆర్టికల్ ఎలా రాయాలంటే, ఇప్పుడు వీడియో తీస్తాం అనుకో, వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసినా ఆ వీడియో ఇంట్రెస్ట్గా ఉండేలాగా ఉండాలి. అంటే వీడియోలో మళ్ళీ ఇంట్రెస్ట్ థింగ్స్ ఉండాలి, వీడియోలో ఇంట్రెస్టింగ్ వీడియో ఉండాలి, వీడియోలో ఇంట్రెస్ట్ వీడియో అనేది ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఐటమ్స్ ఏవో ఉండాలన్నమాట, విశేషంతో కూడిన వీడియోలు ఉండాలి. అలాగే వీడియో తీస్తే బ్యాక్గ్రౌండ్ వాయిస్గా అది కూడా వినేలాగా ఉండాలి. అంటే ఆ వాయిస్లో, ఆ మాటలలో కూడా కొన్ని విశేషాలతో కూడిన మాటలు ఉండాలి. అట్లా లేకుంటే వట్టి మాట ఉంటే చూడరు, అట్లా అనమాట. ఇలా ఉంటేనే కంటెంట్ వినేలా ఉంటుంది అన్నట్టు. ఫేస్ క్యామ్ చేయాలి ఇలా. మనం ఒక కంటెంట్ ఎలా చేయాలంటే, మనం భూమి మీద ఉన్నంత పట్టు నీటిలో ఉంటుందా? మనకు ఉండదు. మన నీటిలో భూమి మీద ఉన్నట్టు డ్యాన్స్ చేయడము, ఎగరడము, ఉరకడం చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ అభినయం చేయాలి. అంటే అభినయం అంతే. చూపర్లకు అట్లా అనిపిస్తుంది కదా, ఉరకలేం. అభినయం ద్వారా అట్లా భ్రమ కల్పిస్తారు కదా అభినయం చేస్తే, అట్లా అన్నమాట. అట్లనే ఒక కంటెంట్ కెమెరా ముందు మాట్లాడాలన్నా, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా అభినయమే. నిజంగా చేస్తే అది రాదనమాట. నిజంగా చేస్తే ఎలా ఉంటుందో అలా అభినయం చేయాలి. చేసే చూపలకు అలా అనిపిస్తుంది అన్నమాట, నిజంగా చేసినట్టు.
ఓకే, మాట అయినా అంటే క్రియేట్ చేయడం అంటే ఇలా చేయాలి. మనం ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కానీ దానికి ఎవరో ఉంది మాట్లాడడం కానీ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా చేసుకుంటారంటే మగవాళ్ళలాగా ఒక ఆడామెలా ఒక ఆమె, ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారు, శృంగారం రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. దాన్ని చూసి ఒక హీరో చేయాలి, ఆ అమ్మాయిలాగా మగవాళ్ళలాగా చేసి దాన్ని చూసి మగోడు చేయాలి, ఆడవాళ్ళలాగా చేసేది చూసి ఆడ చేయాలి అమ్మకో. అప్పుడు ఎట్లుంటుంది అట్లా. లేదా ఇద్దరు మొగలు చేస్తారు, అప్పుడు దాన్ని హీరోయిన్ చూసి ఒక మొగుడు అలా ఆడదానిలా చేస్తాడు, ఒక మొగుడు మొగుడులా చేస్తాడు అనుకో, హీరోయిన్ ఆ మొగుడులా చేయాలి, హీరో మొగుడు అట్లా అనుకో. ఎట్లుంటుంది ప్రాక్టీస్ అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అట్లా అనమాట. అంటే రియల్గా కెమెరా ఉందో చేయాలి అట్లా అభినయం, చూసారా? అట్లుంటుంది. అంతేగాని మొగుడు ఆడది చేసి చూపెట్టుడు ఉండదు ఆడ. ఆడదాన్ని కూడా మొగుడే చేస్తాడు, మొగుడు చేస్తాడు అనుకో. ఇప్పుడు ఆ మొగుంది ఆడదానిలాగా చేసిన మొగుని చూసి హీరోయిన్ చేయాలి, అట్లుంటుంది అనమాట. అలాగే సెక్స్ కూడా లెస్బియన్స్ చేసుకున్నట్టు ఉంటుంది కూడా, అది మగ ఆడ ఇద్దరు చేసుకున్నట్టు చేయాలన్నట్టు. అట్లుంటుందంట అభినయం అంటే. కాబట్టి ఇలాగే మనం ఒక కంటెంట్ క్రియేట్ చేయడం, కెమెరా ఉంది మాట్లాడడం కూడా ఇలాగే ఉంటుంది. అభినయమే, రియాలిటీ ఉండదు అనమాట. ఓకే, కాబట్టి అభినయం చేయడం రాదు, కెమెరా ఉంది మాట్లాడడం కానీ రాయడం కానీ ఉండాలి. రియాలిటీ ఉంటుంది కానీ రియల్ కాదు. ఇక్కడ మనకు స్క్రీన్ మీద క్రియేట్ చేసేటప్పుడు, రాసేటప్పుడు, కెమెరా ఉంది మాట్లాడేటప్పుడు అభినయం చేయడం రావాలి. అభినయం చేస్తే అద్భుతంగా ఉంటుందంట చూసేవాళ్ళకి, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని రియల్గా చెప్పే ప్రయత్నం చేయకండి, రియల్గా చెప్పలేరు, చెప్పినా మీరు చెప్పే వాళ్ళకి వినబుద్ధి కాదు. ఉదాహరణకి ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకి ఒక ఆడమగా శృంగారం చేసుకుంటారు కదా, అలా దాన్ని ఒకే పాత్ర ఏకపాత్ర అభినయం చేస్తుంది, ఇంకో పాత్ర లేదాడ, అట్లా అనమాట. ఇంకో పాత్ర తర్వాత పెట్టిండ్రు, ఈ పాత్రను తీసేసి మరో పాత్రను పెట్టిండ్రు, ఇంకో పాత్రను తీసిండ్రు, అట్లా వేరుగా చేసిండ్రు రెండు పాత్రలు చేస్తే. ఆ విధంగా కూడా చూసి ఎవరి పాత్ర వాళ్ళు వేరుగా చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇద్దరు ఎవరికి వాళ్ళు చేసుకుంటే రెండు చేసినట్టే ఉంటుంది అక్కడ స్క్రీన్ మీద. ఇలా కూడా అభినయం చేయడానికి సిద్ధపడాలి. అంటే అభినయం ముఖ్యమంట. కెమెరా ముందు మాట్లాడడానికి, కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఫేస్ క్యామ్ మాట్లాడడానికి అభినయం ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. మాటలు కూడా మాట్లాడడం అంటే అభినయం ముఖ్యం అనమాట. అలా ఇద్దరు మగోళ్ళే అబ్బాయి లాగా శృంగారం చేసినట్లు అభినయం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే దాన్ని చూసి హీరోయిన్ చేయాలి. అప్పుడు ఆడమగ ఇద్దరు చేయాలి, అబ్బాయిలాగా చేయాలి. ఇక్కడ మాత్రం రిహార్సల్స్లో మాత్రం ఒక అబ్బాయి చేస్తున్నారు, లేదా ఇద్దరు ఆడవాళ్ళు చేస్తున్నారు లెస్బియన్స్ లాగా. దాన్ని ఆడమగ చేయాలి అభినయం, మళ్ళీ శృంగారంలాగా ఉంటుంది స్క్రీన్ మీద. ఇలా కెమెరా ముందు చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఇలాగే చేయాలన్నమాట. ఇలా అభినయం చేయడం వస్తేనే మీరు క్రియేట్ చేయగలుగుతారు, కెమెరా ముందు మాట్లాడగలుగుతారు కంటెంట్ని. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకి మనం ఒక శృంగార సినిమా చూసినాం, శృంగార సన్నివేశాలు, హీరోయిన్ డ్రెస్ ఇప్పుడు బట్టలు మార్చుకుంటూ ఉంటుంది, బెడ్రూమ్ సన్నివేశాలు ఉంటాయి, అలాగే క్లబ్ సాంగ్ ఉంటుంది, తెలుసు ఐటమ్ సాంగ్ ఉంటుంది, హీరోయిన్ల మధ్య ఉంటుంది. అలాగే ఇవి ఇంట్రెస్ట్ ఉంటాయి అందరికీ. లవ్ స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటుంది, హీరోయిన్ బుక్స్ చూపెట్టుడు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి, స్విమ్ సూట్ చూపెట్టుడు ఇంట్రెస్ట్ ఉంటాయి. అయితే ఇంతే ఇంట్రెస్ట్గా ఫ్యామిలీ సినిమా కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మళ్ళీ ట్రెడిషనల్ సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటాయి, భక్తి సినిమాలు ఇంట్రెస్ట్గా ఉంటాయి, దేవుని సినిమాలు ఇంట్రెస్ట్గా ఉంటాయి. చూసారా? అన్నదమ్ముల సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటాయి, తల్లి కొడుకుల మధ్య సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది, తల్లి కొడుకుల మధ్య పాట ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ బోర్ ఫీలింగే ఏది ఉండదు. మరి ఎందుకు ఇలా చేస్తానంటే అన్నిటికీ ఒకటి ఫార్ములా అన్నట్టు ఒక సినిమా అనేది. అర్థమైందా? సెక్స్ సినిమాకు, ఫ్యామిలీ సినిమాకు, హర్రర్ సినిమాకు, జోక్స్ సినిమాకు, తల్లి కొడుకుల సినిమాకు, తండ్రి కొడుకుల సినిమాకు, అన్నదమ్ముల సినిమాకు, అన్నిటికీ ఒకటే. ఫ్రెండ్స్ దోస్తుల సినిమాకు అన్నిటికీ ఒకటి ఇలా ఉంటుంది. అదనమాట. ఒక్కొక్కలాగా చెప్పాలంటే ఇప్పుడు పాట ఉన్నాయి, శృంగార పాట ఉంటుంది, సెక్స్ పాట ఉంటుంది, దేవుని పాట ఉంటుంది, భక్తి పాటలు ఉంటాయి, రొమాంటిక్ పాట ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్ పాట ఉంటాయి, లవ్ సక్సెస్ పాటలు ఉంటాయి, తల్లి కొడుకుల పాట ఉంటాయి, అన్న చెల్లెల పాట ఉంటాయి. అన్నీ కూడా సూపర్ ఉంటాయి. కానీ ఏదైనా బోర్ ఫీలింగ్ అయిద్దా, వద్దనిపిస్తుందా? అన్నిటి మీనింగు, రాగము, ట్యూను అన్ని మాధుర్యంగా ఉండి ఒకేలాగా ఉంటాయి కదా. ఇక కంటెంట్ కూడా ఇదనమాట. చెప్పడము ఇలాగే ఉంటుంది, క్రియేట్ చేయడం ఇలాగే ఉంటుంది. ఇది తెలుసుకుంటే మీరు చక్కగా చెప్పచ్చు, చక్కగా క్రియేట్ చేయొచ్చు, మీది కూడా చూస్తారు జనం కంటెంట్ చివరి దాకా ఇంట్రెస్ట్గా.